హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సతీష్. నేను ఒక తాపి మేస్త్రిని. ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు అండి. పెళ్లి విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇల్లు గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే చిన్న విషయం కాదండి, చాలా ఖర్చుతో కూడిన విషయం. ఒక ఇంటికి ఇప్పుడు చెక్క గుమ్మాలు కిటికీలు పెట్టాలంటే 2 లక్షల పైన అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు గ్రానైట్ గుమ్మాలు ఫ్లోర్కి టైల్స్ కట్టించుకుంటున్నారు. గ్రానైట్ గుమ్మన్న ఒక గుమ్మానికి వచ్చేసి 10,000 అవుతుంది. అలాగా కిటికీలతోటి గుమ్మాలు ₹1,00,000 దాకా అవుతుంది. అలా కాకుండా అప్పట్లో కింద ఫ్లోర్కి గొచ్చులు చేసేవాళ్ళం. ఇప్పుడు టైల్స్ వాల్కి ఉంటేనే కానీ మొగోడు సర్దుకున్న ఆ ఇంటి ఆడ మనిషి మాత్రం సర్దుకోవడం లేదు. అవన్నీ ఉంటేనే ఇంట్లో అడుగు పెడతానంటుంది. దాన్ని బట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం. ఏం చేసినా చెక్క గుమ్మాలు ఎట్టినా, టైల్స్ అంటించినా, గ్రానైట్ గుమ్మాలు ఎట్టినా మనల్ని ఒక 5 సంవత్సరాల పోయాక మనల్ని వెంబడించే సమస్య ఏంటంటే, మూలం నుంచి టైల్స్ మూలం నుంచి చెద వస్తుంది. చెక్క గుమ్మాలు అయితే చెద తినడం కూడా మొదలు పెడుతుంది అండి. ఈ చెద స్టార్ట్ అయ్యాక మనం అయితే ఏం చేయలేం. టైల్స్ జాయింట్లోంచి కార్నర్లోంచి కూడా మట్టి పైకి లేస్తుంది చెద వల్ల. చెక్కగానే కాదు, ఆ మట్టిలో ఉన్న ప్రభావం వల్ల చెద మాత్రం పైకి లేస్తుంది. దాన్ని వచ్చాక మనం ఏం చేయలేం. అది రాకుండానే మనం బేస్మెంట్లో ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. చెక్క గుమ్మాలు అయితే ఈ రకంగా పాడైపోతుంటాయండి. దీన్ని మనం వచ్చిన తర్వాత అయితే ఏం చేయలేము. చూడండి ఏ రకంగా అయితే పాడైపోయాయో. ముందు కింద కూడా పాడవుద్దండి, దాన్ని బట్టి మొత్తం గుమ్మం అంతా పాడైపోద్ది. మార్కెట్లో దీన్ని నివారించడానికి చెద మందు ఉంటుందండి. చెద పురుగుల మందు అంటే ఇస్తారు. ఇది ఎరువుల షాప్లో దొరుకుద్దండి. దీన్ని ఇలా ఒక బకెట్లో 2 మూతల చొప్పున కలుపుకొని ఒక ట్యాంకు రెంట్కి తీసుకొని దాని నిండా నింపుకొని పిచికారీ చేస్తే సరిపోద్దండి. దగ్గర కానీ ఇలా గ్యాప్ లేకుండా పిచికారీ చేయడం వల్ల కూడా ఆ మట్టిలోని ఉండే చెద శాతాన్ని చంపేస్తుంది. ఇదంతా మనం పునాది మీద కాంక్రీట్ కొట్టే ముందు రోజు అయితే మాత్రం చేసుకోవాలండి. అంటే ఆ రోజు చేసుకున్నా పర్లేదు, అంటే మనకు పని లేట్ అవుద్దనే తప్ప ఆ రోజు చేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది. దానిపైన మనం కాంక్రీట్ వేసుకోవచ్చు. ఈ రకంగా మనం దగ్గరగా స్ప్రే కొట్టడం వల్ల అయితే మనకి ఉపయోగం ఉంటుంది. ఇదే విధంగా మెయిన్ కార్నర్లో పిచికారీ ఎక్కువ చేయాలండి. కార్నర్ నుంచి వస్తుంది కాబట్టి మనకు కార్నర్లో చెద శాతాన్ని అయితే మాత్రం మనం నిర్మూలించవచ్చు. ఇది ఇంత సింగనాదం ఎందుకు అనుకుంటే కనుక, ఇలాగ అడిక్కి ఒక గొయ్యి పెట్టుకొని కన్నం పెట్టుకొని గుణపంతో అందులో ఒక డొక్కుతో కూడా పోసుకోవచ్చు. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది భూమిలోకి కూడా దిగిద్ది. మనం పెట్టిన కన్నాల ద్వారా భూమిలోకి ఇంకి దాని మట్టిలో ఉండే చెద శాతాన్ని మనం నిర్మూలించవచ్చు. ఈ రకంగా చేతితో కానీ చెల్లితే కనుక చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోండి. అంటే వాసన చాలా తీవ్రంగా వస్తుంది. మనం చెల్లిన వెంటనే సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటే మంచిది మన ఆరోగ్యానికి. ఈ చెద మందు కొట్టడం అయిన తర్వాత మనం కాంక్రీట్ అయితే కొట్టాలి. ఒక 3 అంగుళాలు ఉండేలా చూసుకోండి. కాంక్రీట్ థిక్నెస్ కూడా ఒక 3 అంగుళాలు ఉండేలా చూసుకుంటే మనకి లైఫ్ ఉంటుంది. అంతేకాకుండా చెదని మనం పైకి రావడానికి ఆవిష్కారం ఉండదు. కాబట్టి ఇదిగో చూడండి, ఈ రకంగా ఒక 3 అంగుళాలు కాంక్రీట్ కొట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో మన ఇంటికి చెద సమస్య అనేటువంటిది ఉండదు. చూశారు కదండి, ఈ రకంగా చేసుకున్నట్లయితే మనం 100% చెదను అరికట్టవచ్చు. మనం లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నప్పుడు 500 అంటే మనకి పెద్ద విషయం కాదు. ఈ విధంగా చేసుకోండి. మనకి చెద నుంచి మన గుమ్మాలని, ఫ్లోర్ని కూడా మనం సురక్షితంగా ఉంచుకోవచ్చు. నా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే కనుక ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. నమస్తే.